శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కర్నూలు పట్టణం దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందినటువంటి క్రమంలో ఈరోజు బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కీర్తి మెడికల్ మాల్లో భాగంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కర్నూలు త్వరలో ఈరోజు నూతన ఆవిష్కరణగా మా కర్నూలు పట్టణంలో ఈ మెడిసిన్స్ సప్లై చేయడంలో మెడిసిన్స్ ని ప్రజలకు అందుబాటులోకి చేర్చాలనే సంకల్పంతో దాదాపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు కలిగి ఉండి ఈరోజు కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ స్టోర్స్ ను ప్రారంభించినందుకు కీర్తి మెడికల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతా ఉంది. ఆ పాపులేషన్ పెరుగుతున్న క్రమంలో మెడికల్స్ ని ఈ మెడిసిన్ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పే సంకల్పంతో ఎవరు ఇంతవరకు ఎక్కడ లేని విధంగా వీరు వినూతనంగా ఆలోచించి కీర్తి మెడికల్స్ వాళ్ళు ప్రతి ఇంటికి చేర్చాలది అంటే ప్రతి ఇంటికి వీళ్ళే సప్లై చేస్తామని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రజలకు సేవలు డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి చేర్చాలనే సంకల్పంతో ఎందుకంటే కర్నూలు పట్టణం ఇంతవరకు ఎవరు ఏ మెడికల్ షాప్ వాళ్ళు ఈ విధంగా చేయలేదు. అటువంటి విధంగా వీళ్ళు ఇంటికే చేరుస్తాం. మేము 8 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ తీసుకొని మేము ఆ విధంగా మేము సర్వీస్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే కర్నూలు అంటేనే ఒక మెడికల్ హబ్, అది అందరికి తెలిసిన విషయమే. రాయలసీమలో కర్నూలు అంటేనే మెడికల్ కి పేరుగాంచింది. అటువంటి మెడికల్ హబ్ లో ఈరోజు కీర్తి మెడికల్ మాల్ వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఆ మెడికల్ కు సపోర్ట్ గా వచ్చేటట్ల ఈ విధంగా వినూతనంగా ఆలోచించి మా కర్నూలు పట్టణంలో ఈ కొత్త కార్యక్రమం చేసిన చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేగాక రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కర్నూలు పట్టణం అనేది దినదినాభివృద్ధిగా భావించబడుతుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలులో దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా గుర్తించబడింది. ఓర్వకల్ అనేది అంటే దేశంలో 13 పాయింట్లు ఇస్తే అందులో కర్నూలు అనేది వినూతనంగా ఒక పారిశ్రామిక కేంద్రం చేశారు. అటువంటి పరిశ్రమలు వినూతనంగా వచ్చినటువంటి క్రమంలో కీర్తి మెడికల్స్ వాళ్ళు మాకు ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా కర్నూలులో వీరి సేవలు ఇంకా మరింతగా అందించబడుతూ ప్రజలకు ఇటువంటి బ్రాంచ్లు ఇంకా మా కర్నూలు జిల్లాలో ఆదోన్ అయితేనేమి అంటే ద్వితీయ స్థాయి సెకండ్ టైర్ టౌన్ లో కూడా విస్తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ యాజమాన్యం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్ వాళ్లకు మాకు ఎంప్లాయ్మెంట్ పరంగా అయితేనేమి ప్రజల సేవల పరంగా అయితేనేమి అన్ని రకాలుగా వీళ్ళు ఆలోచించి ఈరోజు చూస్తా ఉంటే ఎంతో చక్కగా అసలు నేను కర్నూలులో ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ షాప్ అన్ని చూశాను. వీళ్ళు డిఫరెంట్ గా ఎందుకంటే ఒకటే మెడికల్ షాప్ లో వీళ్ళన్ని బేబీ కేర్ అయితేనేమి మెడిసిన్స్ అయితేనేమి సర్జికల్స్ అయితేనేమి అంటే రకరకాలుగా ప్రతిదీ తీసుకున్నారు. దీంట్లో పారామీటర్స్ అన్ని తీసేసుకుని ఒక కస్టమర్ వచ్చాడంటే ఇది లేదనకుండా అది కూడా ఎస్పెషల్లీ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా ఎందుకంటే మనకు కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ డైలీ 4,000 నుంచి 5,000 మంది ఓపీ ఉంటుంది జనరల్ హాస్పిటల్. దానికి ఆపోజిట్ లో అంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి జీజీహెచ్ హాస్పిటల్కి ఎదురుగా పెట్టారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అలాగే కర్నూలు జిల్లా ప్రజలే కాదు ఇక్కడికి దాదాపు 4-5 జిల్లాల నుంచి ఈ జీజీహెచ్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కీర్తి మెడికల్స్ వారి యొక్క సేవలను వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఈ యాజమాన్యం మరింతగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఎందుకంటే ఈ కీర్తి మెడికల్స్ వాళ్ళు దయచేసి నేను ఒకటే మీరు వినియోగించుకునేది మీరు ఇంతటితో ఆగకుండా మా కర్నూలు జిల్లాలో ఇంకొక మాల్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పేసి నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే ఆదోన్ అనేది కూడా బ్రహ్మాండమైన ప్రాంతం. అది రెండో బాంబే మాల్ పేరుగాంచినది ఆదోన్ అనేది. రాబోయే రోజు మీరు మరింతగా అభివృద్ధి చెంది మీరు ఖచ్చితంగా ఆదోన్లో మరో బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి సంకల్పిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.